తెలియని విషయం. నిన్న సర్పంచ్ రాధన్న పోయినట్టుంటే ఎట్లా మరి? నువ్వు పోయి నిన్ను మాట్లాడలేదు, నిన్న నువ్వు పోయి మాట్లాడలేదు, నిన్న నువ్వు మొన్న మరి ఎందుకు ఫోన్ చెప్తున్నావు? వానికి ఇక ఏం జరిగిందో నువ్వే చెప్తే అయిపోతుంది కానీ వానికి ఫోన్ ఎందుకు, వీళ్ళకి ఫోన్ ఎందుకు, నువ్వే చెప్తే అయిపోతుంది కదా. సీఏకు ఫోన్ ఎందుకు చేయాలి, సంతానికి ఫోన్ ఎందుకు చేయాలి? రామాధ్యక్షుడు ప్రథమ ప్రభుత్వం చెప్పి ఇప్పుడు వాళ్ళ గుద్దలు అరే నేను ఓడిపెట్టమన్నాడు గ్రూప్లో ఓడిపెట్టమన్నాడు. నీకట తెలుసురా గ్రామ ప్రథమ పౌరుడు రాదన్నకే తెలియని విషయం నీకట తెలిసింది, నీకట తెలుస్తుంది, నీకట తెలుస్తుంది అని నీకట ముందే తెలుసు ఆయనకు. ఆయన బయట పెట్టలేదు, నువ్వెందుకు పెట్టినావు మరి? ఊరు పెద్ద మనిషి ఆయన పోయి కారణం చేసిన వాళ్ళని చేయలేదు అనేది మనకు తెలియదు. ఆయన పోలేదంటే మనం కూడా గిట్ట చేద్దాం. ఆయన పోయిన సభకు ఆయన ఎక్కడిందాం సపోజ్ చెప్తుండే నువ్వు ఒక్కడ పోయినావని తెలుసు మన ఊరు నుంచి అయితే. లేదు మీ మార్కెట్ కమిటీ చైర్మన్ పిలిచి సగం సగం నువ్వు పూర్తిగా చెప్పే మరి. నువ్వు నా సగమే తెలుసు, నువ్వు పూర్తిగా చెప్పు మరి. రాసిరట మీరు ఒకటే ఎంక్వైరీ చేస్తురా? అలా ఖాళీ అయితే గోదాంలో ఓన్లీ ఈ గోదాంలో లారీలో ఏం ప్రాబ్లం లేదు, గోదాంలో ప్రాబ్లం ఉంది. సరే ఓన్ రాసిరు పక్షులు వచ్చింది, మాకు డౌట్ వచ్చి అలా ఫోన్ చేస్తే వాళ్ళు కాదని. రైట్, మీరు ఒకటే ఎంక్వైరీ అయింది, మొత్తం ఎంక్వైరీ ఈ ఒక్కరు పట్టుకొచ్చి ఇదే చేసినాం సార్ ఇదే అంటే కరెక్ట్ కాదు. మీ రిపోర్టే గ్రామ పంచాయతీ కానీ రేపు కలెక్టర్ అడిగినా కూడా ఏదైనా మీరు రిపోర్ట్ పోతే చక్కగా మీరు పోయి 20-30 మంది ఉన్నారు. ఆ 20 మంది దగ్గర ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీ చేసి రిపోర్ట్ దగ్గర పెట్టుకొని మాకు రిపోర్ట్ ఇవ్వండి, సార్లకు రిపోర్ట్ ఇవ్వండి, మేము పబ్లిక్ అని చెప్తాము ఏం జరిగిందని చెప్తాం. సార్ అంటే బీళ్ళకి ఫోన్ చేశారు, మరి సార్లు వచ్చారు, బయటలు వచ్చారు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారంటే నువ్వు పోయి వాళ్ళకు ఏమైనా ఉంటే నీకు డౌట్ ఉంటే ఏమైనా చూసుకోరాబోయి తర్వాత నాకు చెప్పు, దాన్ని మనం గ్రామ ఏమైనా చేద్దాం, రిపోర్ట్ తీసుకొని వచ్చింది ఇచ్చినాక చేద్దాం నేను చెప్తాను. అవి ఒక్కడు కూడా రాధనతో 10 మంది పోవచ్చు, సాగరాడు పోవచ్చు, నర్సన్న పోవచ్చు, నేను పోవచ్చు, రోడన పోవచ్చు. నువ్వు పోయి కాబట్టి నువ్వు మాకు అదోపాలు నువ్వు ఊరికి నువ్వు అయిన వాళ్ళు లేదా గజ్జాలు మాకు ఓల్తో మాకే అవసరం అన్న. కాంప్రమైజ్ చేసింది వాళ్ళ ఫోన్ చేయించినట్టయితే దేనికంటే దానికి వాడకం ముందు నాకు తీసుకోవేసుకుంటుంది. అంత అవసరం లేదు. ఇప్పుడు వాతావరణం ఫోన్ నువ్వే చేయరాదు, నువ్వు నిన్న నువ్వు ఇస్తే వచ్చిరట వాళ్ళు. నాకు తెచ్చిన కాడికి చెప్తున్నాను, నువ్వు పిలిపిస్తేనే వాళ్ళు వచ్చిరట. ఇప్పుడు కూడా ఇప్పుడు ఫోన్ చేయ లొల్లి పెడతారా అని చెప్పి ఇప్పుడు ఫోన్ చేయ వాళ్ళకి వాతావరణం ఫోన్ చేపిస్తున్నావు. ఏమన్నాడు, నేను పిలిపిస్తే సంతగా రాని ఒక మాట రాజన్న పిలిపిస్తూ వచ్చానని చెప్పని నెక్స్ట్ మనం నాకు దర్శనం పట్టుకో బాగా రమేష్ నీకు ఎక్స్పీరియన్స్ ట్రక్షిప్ పోయి మేమే చేసుకోండి, పేమెంట్ రాస్తే పేమెంట్ పడితే అది అన్న అన్న చెప్ప మానస చెప్పాలి కానీ మానస చెప్పాలి నీ మీద అనుమానం కాదన్నా, నీ మీద అనుమానం కాదు, మేము మాట్లాడేది నీ మీద అనుమానంతో కాదు. రైతుల పేర్లు కావాలన్నా, ఈ రైతుల పేర్లు అంబడి పరిచి పేరు ఉన్నది. అంబడి పరిచి అడిగితే నన్ను అడగలే వాళ్ళు, నన్ను ఓటి పడగలేదు అని చెప్పాడు. చెప్పేది అన్న, నీ భూమి, నీ 20 ఎకరాల భూమి ఉంది, నేను 5 ఎకరాలు నీకు కౌలు చేసిన, నేను కౌలు కానీ రాజన్న కౌలు చేసిన. ఇప్పుడు కొత్త యాప్ వచ్చింది కదా, కౌలు ఎత్తుకుని రాసుకోవచ్చు. నీకు ఓటీపీ రాదు, నిన్ను అడగరు, నన్నే అడుగుతారు.
ఓలా కొడితే మన అడుగుతారు ఓడి చేసిన భూమి ఇంకోటి నీ పేరు రాసుకోవచ్చు. కౌలు రైతు రాసిందంటే వాళ్ళు జరిమానా ఇచ్చేయాలి. అదే అదే ఎవరెవరు కావాలి ఇప్పుడు నలుగురు ఉన్నారు, నలుగురు పేర్లు ఉన్నాయి అలా వాడు అన్నది కరెక్ట్. అరే అంబడి పరిచయం ఒకటి అంబడి నలుగురు ఉన్నారు మంగయ్య రాజు ఇద్దరు కూడా ఉన్నారు, సాయనాలు రాజే పేరు, షేక్ రాజే పేరు, ఆయన పేరు, ముగ్గురు పేర్లు ఉన్నాయి. ఇంకొకరి పేరు కూడా ఉంది, నలుగురు పేర్లు ఉన్నాయి. నలుగురికి ఓటీపీ రాదు. అరే ఆగ్రా, ఈ నలుగురికి ఓటీపీ రాదు. నలుగురు అడిగారు, ఎందుకు అడిగారు? వాళ్ళు కౌలు చేసుకుండు ఎవడు రాజు కౌలు చేసుకుండు వాడు. మీడియాలో ఫోన్ చేయలేదు, ఎవరు ఫోన్ చేయలేదు. నాకు రిపోర్ట్ రావాలి, ఈ తప్పు జరిగింది, ఏం సంగతి ఏం లెక్క. నాకు నిన్న మేడం వాళ్ళు ఫోన్ చేసింది, వాళ్ళు మేడం కూడా ఫోన్ చేసింది, ఏమైంది ఏం సార్ రిపోర్ట్. వాళ్ళు రిపోర్ట్ చెప్పాలి మనకు. మనం ఒక ఎంక్వైరీ చేసుకున్నాక రిపోర్ట్ ఏం మాట్లాడతా సార్ ఎంక్వైరీ చేసినాము, ఇగో రిపోర్ట్ ఇస్తున్నాం మీ గ్రామ పంచాయతీ, ఇది ఏదైనా స్కామ్ జరిగిందంటే మా దగ్గర పెట్టుకొని రైట్ ఈ స్కామ్ జరిగింది ఎట్లా అయింది అని ఆమెను పిలిచి ఒక సంతకాడు వాళ్ళు పిలిచి మేము పిలిపలేదు, సంతకాడు ఆమె కూడా మాకు సంబంధమే లేదు. నాకు నేను కూడా నిన్న ఉండకపోవటం నిన్న సిరిపడ పోయటాన్ని ఆగిపోయాను. ఎందుకో ఏంటో సార్ అంటే నాకు కొంచెం పని ఉందా, అర్ధ గంటలు వస్తాను. నేను పోయేసరికి సంతకం నువ్వు నేను మాట్లాడుతామంటే ఏం ఇప్పుడు ఎంక్వైరీలా 13 ఊర్లు ఫస్ట్ వాళ్ళు పిలిచి పెద్ద మనుషులు చెప్తారు ఏం జరిగిందో ఏం సంగతి. సంతకాన్ని చెప్తే సంతకాన్ని నాకు బండి వచ్చింది ఇట్లా. ఆమెను అడిగింది ఏమైందమ్మా అంటే ఆమె చెప్పిన విషయం ఏంటంటే ఆమె పిలిపించి మాట్లాడదామంటే ఇప్పుడు నాకు చెప్పిన విషయం చెప్తున్నాను అందరికీ. ఆడవాళ్ళు ఏది ఏడం ఉన్నారు, ఏఎంసీ ఉన్నారు, సార్లు ఉన్నారు, టీచర్ అందరూ మేడం వాళ్ళు అందరు సమక్షంలో ఆమె చెప్పిన సంబంధం ఏంటంటే సార్ మేము ఇంట్లో లేనప్పుడు మాకు వేబిల్ ఇచ్చిపోయారు. వేబిల్ ఇచ్చారు ఎవరందరూ ఎట్టిస్తారు, వేబిల్ ఇచ్చిపోయారు. మా కొడుకు ఇచ్చిపోయారు. అయ్యా ఇది అమ్మకి ఏమని చెప్పారు. నాకు రవి వాళ్ళు ఇద్దరు హాస్పిటల్లో కదా ఆమె చెప్పింది చెప్తున్నా. నేను ఆమె చెప్పి ఆమె వచ్చి అందుకే పిలిపించి ఇద్దరు చెప్తే బాగుంటుంది. నేను చెప్పడం కరెక్ట్ కాదు, కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఈ విషయం వాళ్ళు చెప్పాలి, వాళ్ళు చెప్తే కరెక్ట్ అవుతుంది. అసలు జరిగింది నువ్వు అన్నావు కదా, ఇంకా నువ్వు చెప్పన్నావు కాబట్టి నేను చెప్తాను. నేను చెప్తాను వాళ్ళ విషయం నేను చెప్తా. అయినా చెప్పమ్మా ఏం జరిగిందంటే నా కొడుకు ఇచ్చిపోయారు, వేబిల్లు ఇచ్చిపోతే నేను అన్నీ రాసేసి మేడం దగ్గర తీసుకుపోయినా. మేడం వచ్చేసరికి ఎక్కడెక్కడ వచ్చినాయి ఎక్కడెక్కడ వచ్చేసరికి ఇవి డౌట్ వస్తుందమ్మా మాకు ఎంక్వైరీ చేయమని చెప్పినారు. ఎవరు చెప్పలేదు సార్ ఎవరు చెప్పినారు. మేము ఎంక్వైరీ చేస్తే ఇది మీకు అన్న చెప్పింది, ఎంక్వైరీ చేస్తే ఇది కరెక్ట్ కాదని తెలిసింది. మేమైతే పేమెంట్ ఆపినాం. మానస మనం రెస్పాండ్ అయ్యారు. ఏమంటారు సార్ ఇది కాదు విషయం, మరి ఒకసారి రెస్పాండ్ అయ్యారు. రైతులైతే ఎవరు రాదు కదా అంటూ దీన్ని పేమెంట్ ఆపండి మానస ఎవరికి ఐఆర్ ఆఫీసర్. ఇంకేమైనా ఉన్నాయా ఇది ఒకటే కదా. మరి వేబిల్ చెల్లి ఖర్చు బయటకి ఎట్టింది మేము అడిగినాం. వాని బండి వాడు అనవసరంగా వాడు డిస్టర్బెన్స్ అవుతుంది. అంటే లేదు మాకు ఓడి ఇచ్చిపోయారో తెలియదు. మేము సీసీ కెమెరా లేవని అడిగినా, ఎందుకు లేవు సీసీ కెమెరా అడిగినా వాళ్ళందరూ అడిగి సార్లు అడిగి వాళ్ళ సమక్షంలో సర్పంచ్ సమక్షంలో ఉండాలని వాళ్ళు ఎంక్వైరీ ఏఎంసీ మళ్ళీ ఇద్దరు మాకు సంబంధం లేకుండా పిలిపించి మా ఇద్దరు పిలిపించి వాళ్ళు ఎంక్వైరీ చేసారు. వాళ్ళు ఎంక్వైరీ చేసుకోరు, ఇంకా రిపోర్టే రాదు. నేను పేమెంట్ అయిపోయిందా, పేమెంట్ కాలేదు. మానస మాకు చెప్పింది సార్ మీకు డౌట్ వస్తుంది. మరి మానస ఇంటికి తక్షణ ఎట్లా పోతుంది, బేబీలు ఎట్లా పోతుంది, ఎవరు ఇచ్చింది? వాళ్ళ కొడుకు వీళ్ళు హాస్పిటల్ ఇచ్చిపోయారు. నేను అడిగిన వీళ్ళందరూ మీరు కూడా ఎక్స్పీరియన్స్ జరిగిన సంఘటన పేమెంట్